2013 లాస్ట్ ఐటీ వదిలేసిన. ఆ టైంలో ఒక చిన్న పిల్లాడు ఉంటుండే, అబ్బాయి 22 ఏళ్ళోడు. వాడు మాట్లాడిన మాట ఎవరికి అర్థం కాకుండా రాంగ్ అని ఏమంటుండేవాడు, ఎప్పుడు ముఖంలో చిరునవ్వు, ఆనందము, ప్రశాంతత, టెన్షన్ లేదు, బీపీ లేదు, ఏం లేదు. ఐటీలో పనిచేస్తున్నానికి టెన్షన్ లేకుండా అంతా నవ్వుకుంటా ఉండు. జనరల్గా ఐటీలో కుదరదు, మీకు తెలుసు. వాళ్ళు ఎప్పటికి ఇట్లనే ఉంటారు ఇట్లా. ఎందుకంటే ఏదో చిన్న చెప్తారు, ప్రాజెక్ట్ డెలివరీ చేయాలి, క్లయింట్కి ఇవ్వాలి, మీటింగ్ ఉంది, ఏదో ఉంటుంది. అది ఎంతో తెలియదు, ఎవరికి అర్థం కాదు. అది వాళ్ళకే అర్థమవుతుంది ఆ బాధ అంతా, అందులో ఉన్నోనికి అర్థమవుతుంది. అట్లా అందరు ఉంటాడు, వీడు మాత్రం ప్రశాంతంగా కూర్చుంటాడు. నేనంట ఏందిరా నీ బాధ అంతా, అందరు ఏడుస్తుంటే నువ్వు ఒక్కను ఆనందంగా మెరుస్తుంటావు ఏంది? వాడు ఏమంటే వీళ్ళంతా వీళ్ళకి ఏం తెలియదు అన్న, వీళ్ళకన్నా నేనన్నా వాళ్ళకి తెలియదు, నీకేం తెలుసు చెప్పిందా? వాళ్ళకి తెలియదు, నాకు అర్థం, నీకేం అర్థమైంది, నువ్వెందుకు నవ్వుతున్నావు? అప్పుడు చెప్పిండు నాకు, యాక్చువల్గా నేను పిరమిడ్ రెగ్యులర్ ఫాలోవరు, ఆస్ట్రల్ ట్రావెల్ ఉంటుంది, మెడిటేషన్ చేస్తూ 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 సూక్ష్మ శరీరం బయటకు పోయి ఎవడొచ్చిండు ఎవడేం కథలు చూసి వచ్చి మళ్ళీ వచ్చి కూర్చుంటా అన్న. నాకు చల్ల చెమటలు పుట్టినాయి. కానీ ఆ రోజు ఫస్ట్ టైం అసలు సూక్ష్మ శరీరము, ఆస్ట్రల్ ట్రావెల్ అది అర్థమైన తర్వాత 10 ఏళ్ల కింద 2013లో నాకు ఒక వీడియో పంపించిండు. మీరు అందరు చూసింది ఆ వీడియో ఖచ్చితంగా. ఆ వీడియో స్పిరిచువల్ రియాలిటీ గంట వీడియో. అది చూసిన తర్వాత మొట్టమొదటిసారి మెడిటేషన్ ప్రక్రియ ఎట్లా చేయాలి అని విజువల్గా చెప్పిన ఏకైక వీడియో ప్రపంచం మొత్తంలో స్పిరిచువల్ వీడియో. నేను ఛాలెంజ్ చేస్తున్నాను మీ అందరికి. అదైతే దీంట్లో భాగంగా అది చూసినప్పుడు, ఆ రియాలిటీ వీడియో చూసినప్పుడు మొట్టమొదటిసారి నాకు అర్థమైంది, నాభి నుంచి శ్వాస కరెక్ట్గా భ్రుకుటి వరకు తీసి మళ్ళీ దాన్ని స్లోగా తీస్తూ 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 ఫైనల్గా ఇక్కడికి వచ్చి ఆగాలి అన్నప్పుడు మెడిటేషన్ ఎట్లా చేయాలనే ప్రాపర్ విధానం అర్థమైంది. మెడిటేషన్ ఎవ్వరు చేయాలి సార్ అని అనగానే నేను ఫస్ట్ వాళ్ళకి రిఫర్ చేసే వీడియో స్పిరిచువల్ రియాలిటీ చూడు.